జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై బీఆర్ఎస్ ఆరోపణలు ఖండించిన మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. బీఆర్ఎస్ నేతలు ప్రజాస్వామ్యం, రాజ్యాంగం గురించి మాట్లాడడం దెయ్యాలు వేదాలు చదివినట్టుందని వ్యాఖ్యానించారు. 10 ఏళ్ల అధికారంలో ఉన్నప్పుడు ప్రజాస్వామ్యాన్ని నాశనం చేసిన పార్టీకి ఇప్పుడు ప్రజల తీర్పు భయం పట్టిందన్నారు. జూబ్లీహిల్స్ ఎన్నికలు స్వేచ్ఛగా, రాజ్యాంగబద్ధంగా జరిగాయని, బీఆర్ఎస్ ఓటమి భయంతో అబద్ధ ప్రచారం చేస్తుందని విమర్శించారు. ముఖ్యమంత్రిని, మంత్రులను అడ్డగోలుగా విమర్శిస్తే ప్రజలు తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు. బీఆర్ఎస్ భ్రమ ప్రజల్లోకి తొలగిపోయిందని, అందుకే ప్రజలు కాంగ్రెస్ కి పట్టం కట్టారని తెలిపారు. ప్రజా తీర్పుని ఒప్పుకోలేక ఏదో బట్టగాల్చి మీదేసి దీన్ని ఈ విధంగా సీఎం గారు కొన్నారు, చేసిర్రు. అసలు డబ్బులు పెట్టి కొనే ఓటుకు డబ్బులు ఇచ్చేటువంటి సంస్కృతి ఎవరి నుంచి వచ్చిందో ఒక్కసారి యావత్ తెలంగాణ ప్రజలకు తెలుసు అన్నమాట తెలియజేసుకుంటూ, ఒకవేళ లేదు ఇట్లా మాట్లాడడం వల్లనే రాజకీయాల్ని లైవ్ గా ఉండగలుగుతాం అనేటువంటి ఆలోచన మీకుంటే సరైన సమయంలో ప్రజలు సరైన బుద్ధి చెప్పారు, చెబుతారు కూడా అనేటువంటి మాట మరొకసారి గుర్తు చేస్తూ, నోరు అదుపు పెట్టుకొని మాట్లాడకపోతే సమాజం చూస్తా ఉన్నది. అంత అమాయకులు కాదు ప్రజలు. ఏది పడితే అది నందిని నందిని చేసి చూపిస్తే మేము చెప్పిందంతా వింటారు అనేటువంటి భ్రమలకించి దయచేసి బయటికి రావాల్సిందిగా తెలియజేసుకుంటూ, ఈ విధంగా వాడు ముఖ్యమంత్రి పడుకొని వీడు వాడు అనేటువంటి ఈ సంస్కృతి ఏ మెసేజ్ ఇస్తా ఉన్నాం రాబోయే తరాలకు? రాజకీయాల్లో విలువల కోసం వచ్చాం, ఎక్కడున్నాయి విలువలు? ఆ రోజు నీకు చెప్పకూడదు కానీ మాజీ మంత్రులు, మాజీ పెద్ద మనుషులందరూ కూడా ఏం మాట్లాడారు? వాళ్ళని వీరిని లాస్ట్ మీడియాని కూడా 100 మీటర్ల లోపలికి తొక్కి బూంచి పడేస్తారనేటువంటి మాటలు మాట్లాడుతుంటే కూడా ఆ రోజు మీడియా గాని, మీడియా డిపార్ట్మెంట్స్ అని కూడా సరే సమయం వచ్చినప్పుడు దానికి ప్రతిఫలం దొరుకుతారనేటువంటి ఆలోచనతో ఉన్నారు. కాబట్టే ఈ రోజు మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టారన్నమాట గుర్తు చేస్తా ఉన్నా. ఈ విధంగా